ఆ ఇద్దరికి ఒకే ట్రీట్మెంట్? ఏపీ సర్కారు కొత్తగా ఆలోచిస్తోందా? ఎలాంటి వివాదాలు జరగకుండా చూసుకోవాలనే ముందస్తు ఆలోచన విమర్శలకు దారితీస్తుందా? ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపించేయాలనే నిర్ణయం ఎవరిది? మొన్న జగన్, నిన్న రోజా, ఈ ఇద్దరికి సేమ్ సీన్ రిపీట్ అయింది. మాట్లాడాలనుకున్నది మాట్లాడనివ్వాలి, తెలపాలనుకున్న నిరసనను తెలపనివ్వాలి. ఇది ప్రజాస్వామ్య హక్కు. దీన్ని కాలరాసే అధికారం ఎవ్వరికీ లేదు. అధికార పక్షంలో ఉన్నాం కదా అని అధికార పార్టీ దూకుడు నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం కాదో, ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయాలనుకోవడం ప్రతిపక్షానికి సమంజసం కాదు. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే జరుగుతోంది. అధికార పార్టీ ఏం చేసినా దాన్ని తప్పుడు విధానంగా అభివర్ణించడం ప్రతిపక్షానికి పరిపాటి అయిపోయింది. అలాగే ప్రతిపక్షం ఏం చేస్తుందో అనే ముందు జాగ్రత్తతో అధికార పార్టీ ఆవేశపు నిర్ణయాలు తీసుకోవడం కూడా కామన్ అయిపోయింది. మొన్న మధ్య విశాఖ బీచ్లో ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనేందుకు బయలుదేరిన జగన్ను విశాఖ ఎయిర్పోర్ట్లోనే అడ్డుకున్నారు. తాజాగా ఎమ్మెల్యే రోజాను కూడా ఎయిర్పోర్ట్లోనే అడ్డుకుని వెనక్కి పంపించేశారు. వాస్తవానికి ఈ తరహా అడ్డగింతలు మునిపెన్నడూ ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు, ఏ ప్రతిపక్షానికి ఎదురవలేదు. బహుశా ఇదే మొదటిసారి. అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నామనేది అధికారుల వివరణ. ఎంతవరకు బాగానే ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో తమ నిరసనను తెలియపరిచే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆ నిరసన ఉధృత రూపం దాల్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే దిశగా అధికార పార్టీ నిర్ణయాలు తీసుకోవాలి. అలా కాకుండా నిరసననే తెలియజేయకుండా అడ్డుపడటం అంటే ప్రజాస్వామ్య మౌలిక విధానాన్ని తప్పుబట్టినట్లే అవుతోంది. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆయన్ను అరెస్టు చేసిన సందర్భం ఉంది. అయితే అప్పట్లో టీడీపీ నేతలంతా ఆ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్య విధానాన్ని కించపరచడమే అంటూ ప్రకటనలు చేశారు. అంటే అప్పుడొక న్యాయం, ఇప్పుడొక న్యాయమా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ పరిశీలకుల నుంచి సైతం వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా తాము తెలపాలనుకున్న నిరసనను ప్రజలకు తెలియజేసేలా చేయాలి గాని ముందుగా గాంభీర్యపు ప్రకటనలు చేసి భయపెట్టే ధోరణిలో ముందుకు వెళ్లడం కూడా సమంజసం కాదు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి అడ్డగింపు కార్యక్రమాలకు తెరలేస్తోంది. రోజాను పార్లమెంటరీ సదస్సుకు వెళ్లకుండా అడ్డుపడటం కూడా ఇదే కారణం. ఆమె మిగిలిన మహిళల మాదిరిగానే సదస్సుకు హాజరై ఆమె అభ్యంతరాలను అడ్డుకున్న వారందరి ముందు ఉంచితే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ అలా చేయకుండా ముందుగానే ప్రకటనలు చేసి హల్చల్ చేయడంతోనే జగన్ తరహాలోనే రోజాను కూడా ఎయిర్పోర్ట్లోనే అడ్డుకుని వెనక్కి పంపించేశారు. మొత్తానికి ఏపీ సర్కారు మాత్రం కొత్త కాన్సెప్ట్తో ముందుకు వెళుతోంది. ప్రజాప్రతినిధులను ఎయిర్పోర్ట్లోనే అడ్డుకుని వెనక్కి పంపించడం అనేది నిజంగా కొత్త ప్రక్రియ. అయితే ఈ అడ్డగింతలు ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీస్ అధికారులు అమలు చేస్తున్నారా, లేక కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేది కూడా ఇప్పుడు కలుగుతున్న కొత్త అనుమానం. ఎవరేం చేసినా ప్రతిపక్షం మాత్రం చంద్రబాబు పైనే విమర్శలు చేస్తోంది. టీడీపీ ప్రభుత్వాన్నే తప్పుపడుతోంది. ఇలాంటి పరిణామాలు కూడా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తోందనేది ఏపీ సర్కారు గమనించాలనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.